అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. రిజర్వాయర్లు, వాగులు, చెరువుల్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. జిల్లాల్లో వర్షాలు భారీగా పడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాలు ఖరీఫ్ సాగుకు ఎంతో మేలు చేస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నమోదైన వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు, ఓవర్ టు యూ. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే రైతన్నల సంతోషం వెలువెళ్ళిందని చెప్పాలి. ఎందుకంటే జూన్ నెల నుంచి కూడా పడవలసిన వానలో ఎలినో ప్రభావంతో అయితే కొంచెం వర్ష ప్రభావం లేకపోవడంతో రైతులు అయితే తీవ్ర ఇబ్బందులకు గురైన పరిస్థితి అయితే ఉంది. అయితే వర్ష ప్రభావం ఉంటుందనే నేపథ్యంలో అయితే రైతులంతా కూడా పత్తి కావచ్చు, ఇటు వరి, ఇటు మొక్కజొన్న కూడా పెద్ద ఎత్తున పంటలు వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే జూలై మొదటి వారంలో కూడా ఈ యొక్క వర్షపాతం నమోదవుతుందని రైతులైతే ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ కూడా అనుకున్నంత ప్రభావం అయితే చూపించిన పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఈ 2 రోజుల నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే రైతన్నల సంతోషం కనపడుతుందని చెప్పాలి. అయితే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం ప్రభావంతో అయితే వాగులు, వంకలు ప్రవహించి చెరువులోకి కొత్త నీరు చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అయితే వర్షపాతం నమోదున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా అయితే ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తం ఉందని చెప్పాలి. ఎవరు కూడా వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయొద్దంటూ కూడా అధికారులు తెలుతున్న పరిస్థితి. మరోపక్క సింగరేణి వ్యాప్తంగా అంటే కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు, మనుగూరు, కొత్తగూడెం ప్రాంతంలో ఉపరితల గనులు ఉంటాయి. ఆ ఉపరితల గనులకు భారీగా నీరు చేరడంతో అయితే ఇప్పటికే బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు కూడా సింగరేణి అధికారులు తెలుపుతున్న పరిస్థితి. మొత్తంగా ఈ గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే రైతులైతే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఎలానో ప్రభావంతో అయితే ఇప్పటికే రైతుల్లో అయితే తీవ్ర నష్టం వాటిల్ది అనుకున్న సమయంలో వరుణుడు ఏదైతే ఈ 2 రోజుల నుంచి అల్పపీడన ప్రభావంతో అయితే, వర్ష ప్రభావంతో అయితే రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా మరో 2-3 రోజులు కనుక ఇదే వర్షం కంటిన్యూ అయితే మాత్రం ఈ యొక్క వాగులు, వంకలు ప్రవహించి ఈ యొక్క నదులు కూడా ప్రవహించే అవకాశం ఉంది. నదుల్లో కూడా పూర్తిగా నీరు చేరి ఏదైతే వర్షాకాలం పంటకు నష్టం వల్లకుండా అయితే అవకాశం కనపడుతుంది. మొత్తంగా ఇప్పటికే జూలై నెలలో ప్రవహించాల్సినటువంటి ఏదైతే గోదావరి నీటి మట్టం కూడా పూర్తి స్థాయిలో తగ్గుముఖంతో ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్షపాతం నమోదవడంతో కింద దిగువ ప్రాంతాల్లో గోదావరి ప్రవాహం కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇలానే కొనసాగితే మరో 3 రోజుల్లో అయితే చెరువులు, కుంటలు నిండి వ్యవసాయానికి అనుకూలంగా కనపడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కంచి శ్రీనివాస్ తో తిరుపతిరావు, జీ తెలుగు.